అందువల్ల దీప ఘటాధివత్ ఆదివత్, అదే ఆది శబ్దం అనేది ఎట్సెట్రా. ఒక ఘటాన్నే కాకుండా ఎప్పుడైతే నువ్వు ఇంటిలోకి దీపాన్ని తీసుకొని వచ్చావో, ఇంటిలో ఉండేటువంటి కుండను ఒక్కదాన్నే కాదు ప్రకాశింపజేసేది, ఉన్న వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది, అన్నిటికీ ఒకే విధంగా వెలుతురిస్తూ ఉంది. దీనికి ఎక్కువ దానికి తక్కువ లేదు. అండర్స్టాండ్? అక్కడ కుళ్ళిపోయినటువంటి ఒక మామిడి పండు పడి ఉంది, ఈ పక్క పరమేశ్వరుడు యొక్క విగ్రహం ఉంది. కాబట్టి ఇది కుళ్ళిపోయిన మామిడి పండుని దాన్ని మాత్రం చీకట్లో పెట్టి ఇది పరమేశ్వరుని యొక్క విగ్రహం కనుక దీన్ని దివ్యంగా ప్రకాశింపజేయాలి అని దీపం అనుకోవడం లేదు, సాధ్యం కాదు. ఎందుకని ఆ కర్తృత్వం లేదు, అది కర్త కాదు, స్వరూపం. ప్రకాశం అనేటువంటిది స్వరూపం. క్లియర్? కాబట్టి ఇప్పటికి అర్థమైపోయింది మీకు. కనుక మన దేహం ఉండడానికి ఆత్మ ఎట్లా ఆధారం అర్థమవుతుంది. శబ్దాది ప్రపంచం నీకు తెలియడానికి, శబ్ద ప్రపంచాన్ని ఏదైతే ఉందో ఈ విషయ ప్రపంచం నీకు తెలియడానికి ఆధారమైనటువంటి ఇంద్రియాలని ప్రకాశింపజేసేటువంటి మనసును ప్రకాశింపజేసేటువంటి బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి అహంవృత్తిని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ స్వయం ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు చిన్న పాయింట్ ఏంటంటే లాస్ట్లో జడైస్తైర్నావభాస్యతే తైహి జడైహి అవభాస్యతే నా. అది ఇంకేం లేదు, సింపుల్. అయ్యా, దీపం అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది వస్తువులు చీకట్లో దీపాన్ని ప్రకాశింపజేయలేవు. దీపం ఒక్కటే అయినా అన్ని వస్తువుల్ని ఒకేసారి ప్రకాశింపజేయగలదు. కానీ అన్ని వస్తువులు కలిపి కూడాను ఒక చిన్న దీపాన్ని ప్రకాశింపజేయలేవు. ఎందుకని? అవి జడాలు. తైహి జడైహి అవభాస్యతే నా. కాబట్టి ఆత్మ సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది, స్వయం ప్రకాశతే ఆత్మ. కానీ ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, లేదు ఆ అహం వృత్తి కానీ ఆత్మని ప్రకాశింపచేయలేవు. ఎందుకని? ఇవన్నీ కూడా జడాలు. క్లియర్? ఇవన్నీ కూడా జడాలు. ఎందుకని? ఇప్పుడు ఆలోచించుకోండి మీరు. అన్ని దృశ్యమే, దృశ్యత్వాత్. హేతు అది. ఇప్పుడు నీకు దేహం కనపడుతూ ఉంది, తెలుస్తూ ఉంది. కనపడబట్టి తెలియడం. ఇట్ ఈస్ నోన్ టు యూ. సెన్సెస్ ఆర్ నోన్ టు యూ. మైండ్ ఈజ్ నోన్ టు యూ. ఇంటలెక్ట్ ఈజ్ నోన్ టు యూ. అహం వృత్తి ఈజ్ నోన్ టు యూ. అన్నీ నీకు తెలుస్తున్నాయి. తెలుసుకునేటువంటి నీవు తెలియబడేదానికన్నా అన్యమైనటువంటి వాడివి కనుక ప్రకాశకి స్వరూపమైనటువంటి ఆత్మ సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. భాస్యం అది భాసక, భాస్వరూప. దానివల్ల ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ జడాలు తిరిగి దాన్ని ప్రకాశింపచేయలేవు. స్వామీజీ, ఇంతవరకు మాకు క్లియర్ అర్థమైపోయింది. స్వామీజీ, ఏమర్థమైంది? అన్ని జడాలే, ప్రకాశింపజేసేది ఆత్మ ఒక్కటే. అదే సత్యం. ఆత్మా సత్యం. అన్యత్ సర్వం మిథ్య. అది ఆత్మ ఒక్కటే సత్యం. అందువల్ల అదొక్కటే ప్రకాశక స్వరూపం. సరే స్వామీజీ, ఇప్పుడు మాకు అర్థమైంది. ఇలా చెప్పుకుంటూ వచ్చారు కనుక వృత్తి వరకు వచ్చాము. అహం వృత్తి బాగుంది స్వామీజీ, దాన్ని ఆత్మ ప్రకాశింపజేస్తాం. ఇక్కడ అడుగుతారు, ఆత్మ నేను తెలుసుకుంటున్నాను కదా. ఇంక నేనండి ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్. స్వామీజీ, ఆత్మ తెలుసుకుంటూ ఉన్నాను కనుక జ్ఞానస్వరూపం. అవును, మరి ఆత్మ తెలుసుకోకపోతే మీ దగ్గర ఎందుకు వచ్చి కూర్చున్నట్టు మేము అనాత్మను గురించి తెలుసుకోవడానికి? అది మాకే తెలుసు కదా. కాబట్టి నువ్వు చెప్తాం, శాస్త్రం ఎందుకు మాకు? అయితే ఏంటయ్యా ఇప్పుడు ఆత్మని తెలుసుకునేది ఎవరు? ఇది తమాష. ఆత్మని తెలుసుకునేది ఎవరు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మని ప్రకాశింపజేసేది ఎవరు? అన్నిటినీ ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంది. భారూపంలో ఉంది. భాసక భాస్వరూప ఆత్మ, అన్నీ భాస్యం. ఇప్పుడు ఆత్మని ప్రకాశింపజేసేది ఎవరు అని క్వశ్చన్ పడుతుంది పూర్వపక్షం. ఇప్పుడు ఆ మాట అడగడం వల్లనే వాడికి అర్థం కావడం లేదు కదా. ఆత్మని కనుక మరొకటి ప్రకాశింపజేస్తే ఆత్మ ఏమవుతుంది? ఈ పదాల్లో చెప్పండి. భాస్యం అవుతుంది. ఆత్మ భాస్యం. ఇట్ ఈస్ ఇల్యూమిన్డ్ కదా. భాస్యమైందనుకో ప్రకాశింపబడిందని అర్థం. ప్రకాశింపబడిందనుకో జడమైందని అర్థం. దృశ్యత్వాత్. అందువల్ల మీకు మొన్న కూడా చెప్పాను చూడ, నేను ఆత్మదర్శనం చేశాను. ఊరికి యాక్సెప్ట్ చేసేయండి. ఇక మీదట మీరు అట్లని గొడవ పోబాకండి. మీకు సత్యం అర్థమవుతుంది కదా.
ఆత్మ దర్శనం అంటే తెలుసుకోవడం అని అర్థం. ఇంతకుముందు ఏం కనిపించడం లేదంటే ఏమన్నాము? చీకట్లో ఏం కనిపించడం లేదంటే అజ్ఞానం వల్ల. కనిపించింది అనుకోండి జ్ఞానం, అంతే సింపుల్. సూక్ష్మంలో ఉంది మోక్షం, అర్థమవుతుంది. తెలియడం అంతేగాని కళ్ళతో చూడడం అని ఎక్కడ చెప్పలేదు. ఆత్మదర్శనం, మన దర్శనం అంటే కళ్ళతో చూడడం అని అర్థం. అది ఎక్కడికి పోతున్నావా? తిరుపతికి పోతున్నా. తిరుపతికి ఎందుకు పోతున్నావు? బాలాజీ దర్శనానికి. అది ఆడ అంతవరకు పర్వాలేదు. ఎందుకని? ఉపలబ్ధిస్తాను. మనకు ఒక విగ్రహంగా స్వామిని పెట్టుకున్నాం, పూజిస్తూ ఉన్నాం, సరేనా? అందువల్ల విగ్రహంలో చూస్తాం, బ్రహ్మదృష్టి రత్కర్షాత్, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆత్మను దర్శించాలి అని అంటే ఆత్మ నీ చేత దర్శింపబడింది అన్నప్పుడు నువ్వెవరు అనేది ప్రశ్న వస్తుంది. దర్శించిన వాడివి నువ్వెవరు? స్వామీజీ నేను అనాత్మ. చూడండి ఎంత రివర్స్. ఇప్పుడు ఆత్మ దర్శింపబడింది అన్నాడు, నీ చేత చూడబడింది ఆత్మ కదా, అంతేనా? మరి చూసినాడు ఎవరు? ఆత్మ కావడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఆత్మ చూడబడింది. ఎప్పుడైతే ఆత్మ చూడబడిందో చూచిన వాడివి ఆత్మ కన్నా భిన్నమైన వాడివి. ఎవరివి? అనాత్మవి. సరిపోయింది. ఇప్పుడు దీపో ఘటాధిపతి సరిపోదు, ఘటో దీపాధిపతి. సార్ ఘటో దీపాధిపత్. ఇది చూసారా ఈ కన్ఫ్యూజన్? దాన్ని తర్వాత శ్లోకంలో రిమూవ్ చేస్తున్నారు. ప్లీజ్. స్వబోధే నాణ్యబోధేశ్చ బోధరూపతయాత్మనః న దీపస్యాన్యదీపేచ్ఛ యథా స్వాత్మా ప్రకాశనే. స్వబోధే న అన్యబోధః ఇచ్ఛా బోధరూపతయా ఆత్మనః. సంస్కృతంలో ఏమి లే, పదాన్ని విడగొట్టడంలోనే అంత అర్థమైపోతుంది. ఇప్పుడు బోధరూపతయా ఆత్మనః అన్నాడు అనుకోండి, ఇట్లా ఇది సరేనా? అందువల్ల పదాన్ని కరెక్ట్గా కనుక ఉచ్చరిస్తే, ఎక్కడ అన్వయక్రమం శ్లోకంలో తెలిస్తే శాస్త్రం అర్థమైపోద్ది. అంతేకెళ్ళి అందులో ఆచార్యుల వారు రాస్తే ముఖ్యంగా స్వబోధే నా అన్యబోధ ఇచ్చ బోధరూపతయ ఆత్మనః. ఆత్మనః అది ఆత్మనః అన్వయక్రమం చూడండి. స్వబోధే అన్యబోధ ఇచ్చ నా కదా. ఎందువల్ల? బోధరూపతయ. అది బోధరూపతయ. ఆత్మనః ఆత్మకు. బోధ అంటే ఏంటి? జ్ఞానం కదా. చూడండి, జ్ఞానం అంటే తెలుసుకోవడమే కదా. ఆత్మనః ఆత్మ ఏదైతే ఉందో దీనికి స్వబోధే తనను తాను తెలుసుకున్నటకు. స్వబోధే, బోధే జ్ఞానం తెలుసుకోవడం. స్వబోధే తనను తాను తెలుసుకోవడానికి అన్యబోధ ఇంకొక జ్ఞానం కావాలి అనే ఇచ్ఛ కోరిక నా లేదు. క్లియరా? ఆత్మ అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది, అన్నిటినీ తెలుసుకుంటూ ఉంది. అన్నిటినీ తెలుసుకునేటువంటి ఆత్మని తెలుసుకోవడానికి మరొక జ్ఞానము అవసరం లేదు. ఎందువల్ల? బోధరూపతయ. ఆత్మే జ్ఞానస్వరూపంగా ఉంది సార్. సత్చిత్ ఆనందం కదా. సత్యం జ్ఞానం అనంతం. బోధరూపతయ జ్ఞానరూపతయ. ఆత్మే జ్ఞానరూపం అయ్యింది గనక తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ. నా దీపస్య అన్య దీప ఇచ్ఛా. క్లియర్. దీపస్య వెలుగుతూ ఉండేటువంటి భాసక స్వరూపమైనటువంటి దీపానికి అన్య దీప దాన్ని చూడడానికి ఇంకొక దీపం అవసరం అనేది ఇచ్ఛ నా లేదు కదా. వస్తువుని, చీకటిలో ఉండే వస్తువుని చూడడానికి నీకు దీపం అవసరం అని, కానీ అసలు దీపం ఉందా లేదా ఇది చూడండి తమాషా. దీపం దగ్గర దీపం ఉందా లేదా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఉండండి ఇంకో దీపం తీసుకొస్తా. ఆ దీపంలో ఈ దీపం ఉన్నట్టుగా తెలిసింది, రెండో ఒకటే నీకు. ఎందుకని? గుడ్డోడి కనుక. ఎప్పుడైతే దీపం ప్రకాశిస్తూ ఉందో, ప్రకాశించేటువంటి ఇప్పుడు ప్రకాశం లేని ఘటాధిపత్ ప్రకాశం లేకుండా పడి ఉండాయి గనక చీకట్లో, ఆ కుండలో మొదలైనటువంటి వాటిని తెలుసుకోవడానికి నీ దీపం అవసరమైంది. దీపం ప్రకాశిస్తూ ఉంటే తెలుస్తూ ఉంది కదా. స్వప్రకాశతే, స్వయం ప్రకాశతే, స్వయం రాజతే, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటే
నీకు అక్కడ ప్రకాశమే కనిపించేటప్పుడు ఆ ప్రకాశాన్ని చూడడానికి ఇంకో ప్రకాశం కావాలనడం ఏంటి? కాబట్టి ఈ ప్రకాశం దేనిది? దీపం అనేది. కాబట్టి దీపం ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశం దీపం నుండి వస్తూ ఉంది, దీపం స్వయంగా ప్రకాశిస్తూ ఉంది.